హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 4 ఆదివారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆదివారం రోజున ఏం జరుగుతుందో అన్న పూర్తి అంశాన్ని మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు. చూడటానికి చక్కగా అందంగా వీరు ఉంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా నిదానస్తులు, ఎక్కువగా మాట్లాడరు. ఈ రాశి వారు మాత్రం తమ పని ఏంటో తమే చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వారి విషయంలోనే తొంగి చూడరు. ఈ రాశి వారు అందరినీ అభిమానిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా కష్టజీవులు. వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు మాత్రం మే 4వ తేదీన ఆదివారం రోజున ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ రాశి వారికి ఈ మే నెలలో మునుపటి కాలం కంటే ఇప్పుడు చాలా బాగా ఉండబోతుంది. వీరి యొక్క కష్టాలు బాధలు అనేవి తీరబోతున్నాయి. లాభస్థానంలో కేతువు ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే మీరు ఈ టైంలో పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఈ మాసం చంద్రుని బలం, సూర్యుని బలం మీకు అనుకూలంగా ఉండటంతో చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాలను సాధిస్తారు. దీర్ఘకాలిక ఇబ్బందులు ఈ టైంలో మీకు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ టైంలో మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి ఒత్తిడి మాత్రం అధికంగా ఉండబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి అప్పుల సమస్యలు ఈ టైంలోనైతే తీరబోతున్నాయి. వైవాహిక జీవితం కూడా మీకు చాలా బాగుండబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద కోరిక అయితే తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. గతంలో వీరు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క కోరిక ఈ టైంలో తీరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మీరు ఈరోజు ఆనందంగా ఉండబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఈరోజు ఒక పెద్ద నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు, ఒక వాహనాన్ని కొనాలనుకున్న కోరిక మీకు ఎప్పటి నుంచో ఉంది. ఈ టైంలో మాత్రం మీరు ఆ పని పూర్తి చేసుకోబోతున్నారు. అయితే ఒక నిర్ణయాన్ని దానికి సంబంధించి మీరు తీసుకోబోతున్నారు. కొత్త వాహనం కొనే యోగం మీకు ఈ టైంలో ఉంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా కానీ మంచి లాభాలనైతే పొందుతారు. ఎందుకంటే మీకు ఈ టైంలో కేతువు లాభస్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. ఈ రాశి వారు ఈరోజు మే 4వ తేదీ ఆదివారం రోజు విశ్రాంతిని తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా
ఉండబోతున్నారు. ఈ టైంలో మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీరు పొందుతారు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే ఈ టైంలో మీకు ఖచ్చితంగా తీరుతాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది మీకు కంపల్సరీ దక్కుతుంది. గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది. మునుపటి కాలం కంటే ఈ కాలం మీకు చాలా విలువైంది. ఏదైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయ మార్గాలు కూడా మీకు ఈ టైంలో పెరగబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు మీకు తీరబోతున్నాయి. ఈ టైంలోనైతే మీరు అప్పుల సమస్యలు కూడా మీకు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీకు శ్రమ అధికంగా ఉండబోతుంది. ఒత్తిడి కూడా మీకు అధికంగా ఉండబోతుంది. దీర్ఘకాలిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఈ టైంలో మీకు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.